ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో వరద విలయం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతుకు నీరు చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గుజరాత్లోని వల్సాద్లో ఔరంగా నది ఉప్పొంగింది. అది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామాలను వరద ముంచెత్తింది. ఔరంగా నది వరదతో ఇళ్లు, వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతికి పశువులు, వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. వరద విలయం కారణంగా వల్సాద్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అటు అధికారులు సూచించారు. మరోవైపు అస్సాంలోని శివానగర్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. દાણા બજાર જે કહી શકાય કે વલસાડને ખૂબ લૂંટાવે છે એ વિસ્તાર અને દાણા બજાર વિસ્તાર. રાજુભાઈ વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર નદી ભયજનક સપાટીના ઉપર વહી રહી છે ત્યારે మనం ఎన్టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం ఏ విధంగా కొనసాగుతుందో మనకు అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో అదేవిధంగా గుజరాత్, అస్సాంలో వరద విలయం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమీ చేయలేక కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. మోకాళ్ల లోతు నీరు చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. గుజరాత్లోని వల్సాద్లో ఔరంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీపంలోని గ్రామాలను వరద ముంచెత్తింది. ఔరంగా నది వరదతో ఇళ్లు, వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతికి పశువులు, వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. వరద వలయం కారణంగా వల్సాద్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అటు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరోవైపు అస్సాంలోని శివానగర్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయంగా మారుతున్నాయి. అటు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతూ ఉన్నారు.